ప్రొద్దుటూరులోని శ్రీనివాస పరపతి కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతీసే విధంగా కొందరు ప్రయత్నం చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కొందరు డబ్బుల విషయంలో కళాశాలలకు తాళు వేస్తూ విద్యార్థుల భవిష్యత్తు ఆటలు ఆడుతున్నారన్నారు. ప్రొద్దుటూరులోని శ్రీనివాస ఫార్మసీ కాలేజీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు భవిష్యత్తు దెబ్బతీసే విధంగా కొంతమంది ప్రయత్నిస్తున్న విషయంలో ఈరోజు విద్యార్థి విభజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. వాస్తవానికి శ్రీనివాస ఫార్మసీ కాలేజ్ అనేది దాదాపు 20 సంవత్సరాల నుండి ప్రొద్దుటూరులో నడుస్తుంది. వేల మంది భవిష్యత్తును తీర్చిదిద్దింది, తయారు చేసింది వాళ్ళు. అక్కడ చౌడయ్య అని ఆ కాలేజీ యాజమాన్యం ఒకరు ఉన్నారు. అతను వ్యక్తిగతంగా కొంత అప్పులు తీసుకున్నాడు కొంతమంది దగ్గర నుంచి. వాళ్ళలో ఇటుకల బట్టి ఓనర్ ఒకరు, ఐటీ కాలేజీ మాజీ ఓనర్ ఒకరు, ఒక జూనియర్ కాలేజీ ఓనర్ ఒకరు. వీళ్ళు రూపాయి ఇస్తే 10 రూపాయలు రాబట్టుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 10 లక్షలు ఇతనికి అప్పిస్తే 1 కోటి రూపాయలు డిపెండ్ చేస్తాను. ఇప్పటికే 30 లక్షలు 40 లక్షలు ఇచ్చినా కూడా ఇంకా 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి అతన్ని రీసెంట్గా కాలేజీలోకి వచ్చి కాలేజీకి తాళాలు వేసి ఆ కాలేజీ సంబంధించినటువంటి గ్రౌండ్లో ఫెన్సింగ్ వేసి రూములు కట్టి ఆక్రమించుకుంటా ఉన్నారు. ఇతను నివాస అప్పులు ఏమన్నా ఉంటే అతను వ్యక్తిగతంగా పోయి రాబట్టుకోవాలి తప్ప కాలేజీకి తాళాలు వేసి పిల్లలకు కాలేజీలోకి వచ్చి భయభ్రాంతాలు గురి చేస్తా ఈ వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడతారు. రీసెంట్గా అతను కిడ్నాప్ కూడా చేయడం జరిగింది. దాంట్లో బలవంతంగా తీసుకొని పోయి అగ్రిమెంట్ రాయించుకొని రూపాయి 10 రూపాయల అగ్రిమెంట్ రాయించుకొని కాలేజీని స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక గవర్నమెంట్ సర్వేయర్ ఇంతకుముందు ప్రొద్దుటూరులో ఉన్నాడు, ఇప్పుడు విజయవాడలో ఉన్నాడు. అతని పాత్ర ప్రముఖం. అతని చౌడయ్య అనే వ్యక్తి సొంత ఊరికి పోయి అక్కడ ఉన్నటువంటి ఆస్తులు నమ్మి మేము అప్పులు కడతామని చెప్పి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నారు కొంతమంది వ్యక్తులు అక్కడ ప్రొద్దుటూరులో. సరే, ఈ లావాదేవీలు ఏమైనా కూడా అతని వ్యక్తిగతంగా తెలుసుకోవాలి తప్ప కాలేజీలోకి రావడము, కాలేజీ ఆవరణలో ఫెన్సింగ్ వేయడము, పిల్లలను బెదిరించడము, కాలేజీ పనిచేయకుండా మీరందరూ వెళ్ళిపోండి రావాలని కాలేజీకి చెప్పడము, ఆఖరికి ఆ స్థలం ఏదైతే ఉందో ఆ కాలేజీ స్థలాన్ని స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఈ విషయంలో అతను కాలేజీకి రావాలంటే భయపడతా ఉన్నాడు. ఒకవేళ ప్రిన్సిపాల్ ఎవరైనా వస్తే అతను బయట తప్పి తాళాలు ఇస్తా ఉన్నారు ప్రిన్సిపాల్ కూడా. ఇది ఎట్లా కాలేజీ నడిచేది? పిల్లల భవిష్యత్తు ఎట్లా? మాకు ఇతని అప్పుల మీద ఎటువంటి వేరే ఉద్దేశం లేదు, కానీ కాలేజీలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు ముఖ్యమనేసి ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది. తక్షణం ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని దయచేసి. ఎందుకంటే ఇది అతని చౌడయ్య సమస్య కాదు, ఇది పిల్లల సమస్య, విద్యార్థుల సమస్య. తక్షణం ఎస్పీ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోండి. ఎవరైతే కిడ్నాప్ చేశారో ఈ కాలేజీ యాజమాన్ని, ఎవరైతే తాళాలు వేశారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయవలసిందిగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నారు.